ప్రభు గొప్పనామానికి మహిమ కలుగును గాక. ప్రతి ఏటా ఏదో ఒక భక్తుని జీవిత చరిత్ర గురించి మనం విని పురుకొల్పబడతాం దేవుని పని కొరకు. ఈ సంవత్సరం కూడా కొద్ది మాటలు అందిస్తాను, జాగ్రత్తగా వినండి. 2018వ సంవత్సరంలో జరిగిన సంఘటన. అప్పుడు నేను కూడా న్యూస్ పేపర్లో, అప్పుడు యూట్యూబ్ అందుబాటులో లేదు, ఒక న్యూస్ ఛానల్లో చూశాను ఈ వార్త. ఎవరో అమెరికాకి చెందిన క్రైస్తవ మిషనరీ భారతదేశాన్ని ప్రేమించి, భారతదేశానికి సమీపంలో అండమాన్ నికోబార్ దీవులు ఉన్నాయి, అక్కడ ఆటవిక జాతి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు సువార్త ప్రకటించడానికి వచ్చి చనిపోయాడు అని చిన్న వార్త ఒకటి చదివి నేను అనుకున్నాను, ఈ కుర్రోడు ఎవరో పిచ్చోడ్లాగా ఉన్నాడు. ఆ రోజుల్లో అంటే భారం కలిగిన మిషనరీలు ఉన్నారు, దేవుని కొరకు పానార్పణంగా పోయబడిన దైవజనులు ఉన్నారు. వాళ్ళ కథలన్నీ చదువుకొని ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. చూస్తే చక్కగా ఉన్నాడు, 27 ఏళ్ళు, పెళ్ళి కూడా కాలేదు. మీరు తప్పుగా అనుకోనంటే నేను ఆ రోజు అనుకున్నది చెప్తాను. పిచ్చోడ్లాగా ఉన్నాడు. ఎన్ని ఊర్లు లేవు సేవ చేయడానికి, ఎన్ని ప్రాంతాలు లేవు దేవుని గురించి ప్రకటించడానికి. పోయి అక్కడికి వెళ్ళి చచ్చిపోయాడు, పిచ్చోడు అని అనుకున్నా. ఇంకా మనసులో ఇంకొకటి కూడా అనిపించింది. అన్ని జనులు కొంతమంది యేసుప్రభుని తోలనాడి మాట్లాడుతుంటే నాకు అనిపించింది, ఈ మధ్యకాలంలో చాలామంది పాపులర్ అవ్వడానికి కొత్త ట్రిక్స్ ఉపయోగిస్తున్నారు, ఈ విధంగా ప్రపంచంలో ఫేమస్ అవ్వాలని వెళ్ళినట్టున్నాడు అని అనుకున్నా. ఆ మధ్యకాలంలో ఎందుకో దేవుడు ఆ కుర్రోడి జీవితం అసలు పరిశీలిద్దాం, ఎందుకు ఇలా చేశాడు, అసలు ఏంటి కారణం, ఎక్కడో అమెరికాలో ఉన్నాడు మన భారతదేశానికి ఎందుకు వచ్చాడని ఒకరోజు రాత్రి అతని గురించి సెర్చ్ చేస్తే నాకు చాలా కన్నీళ్ళు వచ్చి మోకరించి, నన్ను క్షమించు ప్రభువా, ఈ కుర్రోడు గురించి తప్పుగా అనుకున్నాను అని కన్నీటితో ప్రార్థన చేసుకున్నా. నన్ను ఆశ్చర్యపరిచిన విషయాలు ఏంటని క్లుప్తంగా కొన్ని విషయాలు చెప్తాను. ఆ కుర్రోడిది అమెరికా, అతని వయసు 27 ఏళ్ళు, తల్లిదండ్రులు పుట్టుకతోనే క్రైస్తవులు, విశ్వాస కుటుంబంలో పుట్టి పెరిగినవాడు. ఆ తల్లిదండ్రులు ఆ కుర్రోడిని చాలా భక్తిగా పెంచారు. తనతో పాటు తోబుట్టువులు కొంతమంది ఉన్నారు, చక్కగా మందిరానికి వెళ్తారు. అయితే ఆ కుటుంబంలో ఈ కుర్రోడు సండే స్కూల్ టీంలో కలిసి ఆయా ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటిస్తూ దేవుని నామాన్ని మహింపరిచేవాడు. దేవుని కొరకు భారం కలిగిన హృదయం కలిగి ఉన్నాడు. ఆ చిన్నతనం నుండి అతని టైంపాస్ ఏంటో తెలుసా? అతనికి ఏదైనా ఖాళీ దొరికితే ఏం చేస్తాడో తెలుసా? మిషనరీ చరిత్రలు ఉంటాయి చూడండి, ఆ క్యాసెట్లు తెచ్చుకొని డేవిడ్ బ్రైనార్డ్ ఆయన జీవిత చరిత్రను చదవడం, దానికి సంబంధించిన మూవీస్ చూడడం. జిమ్ ఎలియట్ బృందం ఔకా జాతిని ప్రేమించి 5గురు వెళ్ళి అక్కడ పానార్పణంగా తమ ప్రాణాలు పెట్టారు. అలాంటి స్టోరీలు చదవడం చాలా ఇష్టపడుతూ ఉండేవాడు. తనతో ఉన్న స్నేహితుల ముందు కూడా ఒక గదిలోకి తీసుకెళ్ళి ఆ సినిమా పెట్టి చూద్దాం రండి అని వాళ్ళ చరిత్రను కొంతమంది సినిమాలు తీస్తే కూర్చొని చూస్తూ ఉండేవాడు. తనతో ఉన్న కుర్రోళ్ళు, ఎరా పిచ్చి పెట్టిందా ఏంటి, ఈ సినిమాలు ఏంటి, ఈ మిషనరీల బాధలు ఏంటి, ఎవడరా నువ్వు, మాకు బోరు కొడుతుంది, ఒక పాట లేదు, ఒక డైలాగ్ లేదు, ఒక జోక్ లేదు, ఏంటి పిచ్చి పెడుతున్నావు అని వెళ్ళిపోయేవాళ్ళు. కానీ ఆ కుర్రోడు అలా జీవిత చరిత్రలు చదివి విని ఆత్మతో రేపబడ్డాడు. చిన్నతనం నుండి దేవుని కొరకు నేను కూడా పని చేయాలి, ఈ మిషనరీలాగానే నా బ్రతుకు దేవుని కొరకు అంకితం చేయాలి, నేను కన్ను మూసేలోపు కొందరినైనా దేవుని కొరకు వెలిగించాలి అని ఆ చిన్నతనంలోనే భారాన్ని పెంచుకున్నాడండి. తనతో పాటు ఉన్న యువకులు ఈ లోక పోగొడల్లో మునిగి తేల్తా ఉంటే ఈ కుర్రోడు మాత్రం జాన్ ఎలెన్, ఏంటి అబ్బాయి పేరు, జాన్ అని పిలుద్దాంలే మనం, జాన్ ఎలెన్, దేవుని కొరకు రేపబడ్డాడు. సండే స్కూల్ బృందంలో దేవుని కొరకు వాడబడుతున్నాడు. పర్వతాలను ఎక్కుతూ ఉంటారు చూడండి, ఆ పోటీల్లో పాల్గొంటూ ఉండేవాడు. ఆ మధ్యకాలంలో ఆ దేశంలో ఉన్న మిషనరీ వాళ్ళతో కలిసి మన అండమాన్ నికోబార్ దీవులు ఉన్నాయి చూడండి, మన దేశానికి సంబంధించి ఒక 3 దఫాలుగా వాళ్ళు మిషనరీ యాత్రకి ఇక్కడికి వస్తే వాళ్ళతో పాటు కలిసి మన భారతదేశానికి వచ్చాడు.
సువార్త పరిచయం చేసి వెళ్తూ ఉండేవాడు. అక్కడ ఉన్న వాళ్ళతో పరిచయాలు ఏర్పరచుకున్నాడు. వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఒక విషయం ఆ కుర్రోడికి తెలిసింది. ఈ అండమాన్ నికోబార్ దీవులకు సమీపంలో మరొక దీవు ఉంది, అది నిషేధించబడిన ప్రాంతం, అక్కడికి ఎవరు వెళ్ళకూడదు, అక్కడ ఆటవిక జాతికి చెందిన మనుషులు ఉంటున్నారు, అక్కడికి వెళ్తే వాళ్ళు బాణాలతో దాడి చేసి చంపేస్తారు, అందుకని భారత ప్రభుత్వం ఎవ్వరు అటు వెళ్ళకూడదు, అది నిషేధించిన స్థలం అని చెప్పారు అని అన్నప్పుడు ఆ కుర్రోడికి భారం పట్టుకుంది. ఇంకా దేవుని గురించి తెలియని ప్రాంతం ఒకటి ఉందా, నేను ఎలానైనా అక్కడికి వెళ్ళాలి, అక్కడున్న వ్యక్తులకి యేసయ్య ప్రేమను గురించి ప్రకటించాలి అని వాళ్ళ గురించిన భారం హృదయంలో పెట్టుకొని వాళ్ళ గురించి సెర్చ్ చేయడం మొదలుపెట్టాడు. అక్కడున్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకున్నాడు. భక్తుల చరిత్రలో చదివి రేపబడి ఒక్కటే తీర్మానానికి వచ్చాడు. ఏంటో తెలుసా, ఇప్పుడు ప్రజెంటు ఇంకా ఎక్కడైనా సువార్త ప్రకటించబడకుండా ఉంది అని అంటే అది భారతదేశానికి సమీపంలో అండమాన్ నికోబార్ దీవులకు సమీపంలో సెంటినెలీ అనే తెగ ఉంది. అక్కడ వాళ్ళకి ఎవరు సువార్త చెప్పరు, చెప్పడానికి వెళ్ళిన వాళ్ళు రానివ్వరు. అమెరికా అంతా సువార్త మారుమోగిపోతుంది. భారతదేశంలో అక్కడక్కడ చర్చిలు ఉన్నాయి, సేవకులు వెళ్ళి సేవ చేస్తున్నారు. ఆ ప్రాంతానికి ఎవ్వరు సువార్తకి వెళ్ళడం లేదు. నేనైనా వెళ్ళాలి, నేనైనా వెళ్ళి వాళ్ళకు దేవుని గురించి ప్రకటించాలని వాళ్ళ కొరకు ప్రార్థన చేశాడు, వాళ్ళ కొరకు కన్నీళ్లు గార్చాడు. మొత్తానికి కొంత ధనాన్ని సమకూర్చుకొని కుటుంబంలో వాళ్ళకి చెప్పకుండా అక్కడి నుంచి మన భారతదేశానికి వచ్చి అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్న కొంతమంది మత్స్యకారుల్ని పరిచయం చేసుకొని, అయ్యా బాబు మీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తా, నన్ను సెంటినెలీ దీవికి సమీపంలో వదిలిపెట్టండి, అక్కడికి తీసుకుని వెళ్ళండి అని అంటే ఆ పడవ వాళ్ళు చెప్పారంట, షిప్ ఓనర్లు చెప్పారంట, పిచ్చోడువా నీకు తెలీదా, అటు ఎవరు వెళ్ళకూడదు, పొరపాటును వెళ్తే కొట్టి చంపేస్తారు, అయినా అక్కడ నీకేం పని, అక్కడ చాలామంది ప్రజలు ఉన్నారు, వాళ్ళకి యేసు ప్రభు గురించి తెలీదు, నేను వెళ్ళి వాళ్ళకు యేసు ప్రభుని పరిచయం చేయాలి, వాళ్ళకు క్రీస్తు ప్రేమను చాటాలి, వాళ్ళను క్రీస్తు సువార్తలోకి తేవాలి, అందుకని వెళ్తున్నానన్నాడు. వెళ్తే నిన్ను చంపేస్తారు, నీ ప్రాణాలు తీస్తారు, ఏదైనా పర్వాలేదు, మీకు ఎంత డబ్బు కావాలో చెప్పండి, మీరు నన్ను తీసుకెళ్లారని ఎవరికి చెప్పను, అక్కడ వదిలిపెట్టండి చాలు. వాళ్ళు ఎంతసేపటికి కాదంటున్నా ఈ కుర్రోడు మొండికి పడి వాళ్ళకి కొంత ధనాన్ని ఇచ్చి మొత్తానికి అతన్ని తీసుకొని తనతో పాటు మరొక స్నేహితుడిని ఆధారం చేసుకొని అక్కడి నుంచి దీవులకు ప్రయాణమై వెళ్ళాడు. ముందుగానే జిమ్ ఎలియట్ బృందం వాళ్ళు ఎలా ఔకా జాతి ప్రజల్ని పరిచయం చేసుకున్నారో అవి విన్నాడు కదా, వాళ్ళని ఎలా పరిచయం చేసుకోవాలో ముందుగానే రిహార్సల్ వేసుకొని కొన్ని చేపలు పట్టుకొని వెళ్ళాడు. వాళ్ళు కనుక కనబడితే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, ఇదిగో మీ కొరకు చేపలు తెచ్చాను చూడండి అని చెప్తే వాళ్ళు సంతోషపడి నా దగ్గరకు ప్రేమగా వచ్చి చేపలు తీసుకుని వండుకొని తింటారు అని కొన్ని చేపలు పట్టుకొని వెళ్ళాడు. ఒకసారి స్తోత్రం చెప్తారా? చేపలు తీసుకొని అక్కడికి వెళ్ళి బయలుదేరాడు. వాడు ప్రయాణం అయ్యింది. దగ్గరగా ఆ సమీపానికి వెళ్ళిన తర్వాత ఆ షిప్పు ఓనర్ అన్నాడు, ఎంతకంటే మించి నేను ఒక్కడుగు కూడా ముందుకెళ్ళను, ఎందుకంటే అక్కడి నుంచి బాణం వేస్తే ఇక్కడ దాకా రాదు, ఇంకొంచెం ముందుకెళ్తే బాణాలు వచ్చి తగులుతాయి, నా వల్ల కాదు బాబు, ఎందుకంటే నేను ముందుకు రాలేనంటే అప్పుడు ఆ కుర్రోడు అన్నాడు, పర్వాలేదు నాకు ఈతొచ్చు, నేను ఈదుకుంటా వెళ్తాను అన్నాడు. సరే నీ చావేదో నువ్వు చావు, నా డబ్బులు నాకు ఇస్తే నేను వెళ్తాను, కాదు ఇక్కడే ఉండు, అలా వెళ్ళి వస్తాను, అవకాశం ఉంటే కలుద్దాం, కాసేపు ఉండు, సరే పో. మొత్తానికి ఆ చేపలు తీసుకొని ఒక బైబిల్ చేతితో పట్టుకొని నీళ్ళల్లోకి దూకి ఈతేసుకుంటూ వెళ్ళాడండి. 27 ఏళ్ళ కుర్రోడు దేవుణ్ణి ప్రకటించడానికి అమెరికా నుంచి భారతదేశానికి వచ్చాడు. ఈతేసుకుంటూ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ అడవుల్లో కాళ్ళు పెట్టాడు. అక్కడ కొంతమంది బాణాలు తీసుకొని ఉన్నారు. వాళ్ళని కనపడగానే వాళ్ళకి చేతులు ఊపుతూ, ఇదిగో మీ కొరకు చేపలు తెచ్చానని ఆయనకి తెలిసిన భాషలో చెప్తుంటే వాళ్ళకి తెలుసా ఈయన భాష, వాళ్ళు వింతగా చూస్తున్నారు. కొత్త
కొత్త మనిషి కనబడితే చంపడం తప్ప మాటలు ఉండవు అక్కడ. ఇదిగో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, యేసు ప్రభు మీ దేవుడు, ఆయన నమ్ముకుంటే మీరు నాగరికతలోనికి వస్తారు, మీ జీవితాలు బాగుపడతాయి, నరకం తప్పించుకుంటారు బాబు, ఇదిగో మిమ్మల్ని ప్రేమించాను, ఆ దేవుడు మీ కొరకు నన్ను పంపించాడు అని ఈయన మాట్లాడుతూనే ఉన్నాడు. వాళ్ళకు పిచ్చి పెట్టినట్టుగా గంతులేస్తూ ఎగురుతూ బాణాలతో దాడి చేయడం మొదలుపెట్టారు. వాళ్ళు ఎప్పుడైతే దాడి చేయడం మొదలుపెట్టారో కాస్త భయపడ్డాడు, కంగారుకు గురయ్యాడు. బాణాలు వర్షంలాగా తన మీదకు వస్తుంటే వెనక్కి తిరిగి పారిపోవడం మొదలుపెట్టి తన చేతిలో ఉన్న బైబిల్ని అలా అడ్డు పెడితే ఒక బాణం నేరుగా వచ్చి బైబిల్లో గుచ్చుకొని ఇరిగిపోయింది. తన శరీరానికి కొన్ని బాణాలు గుచ్చుకున్నాయి. రక్తసిక్తమైన దేహంతో పరిగెత్తుకుంటా మరలా సముద్రం వైపు ఆ షిప్ దగ్గరికి వస్తున్నాడు. పరిగెత్తి ఒక పొదచాటున దాంకున్నాడు. వాళ్ళు కాసేపు వెతికి ఎక్కడో చచ్చినట్టున్నాడని వాళ్ళ దారిని వాళ్ళు పోతే, వాళ్ళు పోయిన తర్వాత పొదలో నుండి కుర్రోడు చిన్నగా బయటకు వచ్చి సముద్రం దగ్గర ఉన్న ఓడ దగ్గరికి వెళ్ళి చిన్నగా ఈతేసుకుంటూ వెళ్తున్నాడు. ఆ సముద్రంలో వెళ్తుంటే రక్తం నీళ్ళంతా రక్తం అయిపోతున్నాయి. ఆ లోపల ఉన్నాడు కంగారు పడిపోయాడు, షిప్లో ఉన్నాడు కంగారు పడిపోయి, ఉన్నాడో చచ్చిపోయాడో, కొనూపిరితో ఉన్నాడేమో, ఈతేసుకుంటూ వస్తున్నాడు కదా, దగ్గరికి వెళ్ళి ఒక తాడేసి అతన్ని పైకి లాగితే వాళ్ళంతా గాయాలైపోయి బాణాలు గుచ్చుకొని రక్తం కారుతాం. అరే పిచ్చోడా, ఎంత చక్కగా ఉన్నావు, మంచి భవిష్యత్తు, ఏంటి పిచ్చి పనులు, నేను చెప్తానే ఉన్నానుగా వినలేదు, చూడు వాళ్ళంతా గాయాలైపోయినాయి. ఇదేం కర్మరా బాబు నీకు, ఇదేం కర్మ, మా భారతదేశంలో ఉన్న వాళ్ళే వాళ్ళని పట్టించుకోరు, నీ జీవితాన్ని పాడు చేసుకున్నావుగా, ఇదే జరిగిద్దని చెప్పానుగా నీకు. అయ్యిందేదో అయ్యింది, దేవుడు దయ చూపాడు నిన్ను, మొత్తానికి ప్రాణాలతో బట్టగట్టి బయటకు వచ్చావు, ఇంక పద వెళ్దాం అంటే అప్పుడు ఆ కుర్రోడు అన్నాడంట, అన్నా నేను ప్రాణాలు కాపాడుకునే దానికి కాదు ఇక్కడికి వచ్చింది, ప్రాణాలు కాపాడుకునే దానికి కాదు వచ్చింది, మరలా వెనక్కి ఎందుకు వచ్చానంటే ఒక చిన్న పేపర్లో ఒక లెటర్ రాశాను, నువ్వు ఒడ్డుకి వెళ్ళిన తర్వాత నా ఫ్రెండ్ ఉంటాడు, వాడికి పుస్తకం ఇవ్వు, కొన్ని మాటలు రాశాను నేను, వాడికి ఇస్తే వాడు మా అమ్మా నాన్నలకి ఆ ఉత్తరాన్ని చేరవేస్తాడు, ఇది నీకు ఇచ్చి వెళ్దామని వచ్చా, ఇంటికి వెళ్దామని కాదు. ఎప్పుడైతే తీర్మానం తీసుకున్నానో ఆ రోజే నా ప్రాణం బలిపీఠం మీద పెట్టేశా. క్రీస్తు కొరకు నేను చనిపోయాను, బ్రతుకుతుంది నేను కాదు, నేను సిలువలో ఎప్పుడో చనిపోయాను, జీవించుచున్నది యేసు. అడుగేశాను, ప్రాణం పోయినా పర్వాలేదు, వెళ్తా వస్తే దేవునికి స్తోత్రం, లేకపోతే ఈ లెటర్ వాళ్ళకి చేర్చు. ఆయన అన్నాడు, ఒరే పిచ్చోడా, మైండ్ పోయిందా నీకు, ఏంటి పిచ్చి పనులు, ఇంకా నీకు అర్థం కావట్లేదా, ఈసారి నువ్వు పోతే ప్రాణాలు పోతాయి, అర్థం కావట్లేదా, వెళ్ళిపోదాం, నీకు దండం పెడతాను బాబు, నన్ను వదిలే, ఈ ఒక్క లెటర్ దయచేసి నా ఫ్రెండ్కి ఇచ్చి వెళ్ళని ఆ లెటర్ అటు ఇచ్చాడు. వెళ్ళాడు, వాళ్ళు బాణాలతో కొట్టి చంపేశారు, శవం కూడా దొరకలా. మన భారతదేశ ప్రభుత్వం హెలికాప్టర్లను పెట్టి వెతికిద్దామని చూసి వెతికి ఇంకెందుకులే, అయిపోయింది కానీ ఆయన వదిలేశారు. మొత్తానికి తన ఫ్రెండ్ ఆ లెటర్ తీసుకెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులకి చేరవేస్తే ఓపెన్ చేసి వాళ్ళ తల్లిదండ్రులు చదువుతుంటే ఆ కుర్రోడు రాసిన మాటలు ఏంటో తెలుసా, అమ్మా నాన్న నేను ఈ ఉత్తరం మీకు రాస్తున్నాను, మీరు ఈ ఉత్తరం చదివే లోపు నా ప్రాణం ఉంటుందో లేకదో కూడా నాకు తెలియదు, దాదాపు చనిపోయి ఉండొచ్చు, అయితే ఒక మాట, వాళ్ళకి ఎవరు సువార్త చెప్పేవాళ్ళు లేరు, అందరూ సిటీల్లో అన్ని వసతులు ఉన్న ప్రాంతాల్లో సేవ వెతుక్కుంటున్నారు. ఈ రోజుల్లో ప్రాణాలు దేవుని కొరకు అర్పించే వాళ్ళు ఎవరు ఉన్నారు?
నేనైనా వెళ్ళకపోతే మరి ఆ దీవిలో ఉన్న ప్రజలకి యేసయ్య తెలిసేదెలా? యేసు ప్రేమ తెలిసేదెలా? అందుకని నేను వెళ్తున్నా, వచ్చాను, దాడి చేశారు. నేను చేసిన ఈ పని ప్రపంచానికి పిచ్చితనంగా అనిపించవచ్చు, నిజమే, నాకు అనిపించింది అట్లా. ఈ కాలంలో వీడెవడరా బాబు పాపులారిటీ కొరకు పిచ్చి పనులు చేసి ప్రాణం పోగొట్టుకున్నాడు అనుకున్నాయి. పిచ్చోడిని నేను, నాకు తెలియదు. అందులో రాస్తాడు, అమ్మా నాన్న వెళ్తున్నాను, వాళ్ళకి క్రీస్తు ప్రేమ తెలియడం ప్రాముఖ్యమైన విషయం. వాళ్ళ నాగరికతలోనికి రావాలి, నరకం తప్పించుకోవాలి. ఒకవేళ నా ప్రాణం పోయిందనుకో, మీరేం బాధపడమాకండి. ఒకవేళ నేను తిరిగి వస్తే మిమ్మల్ని ముఖాముఖిగా కలుసుకుంటా, లేదనుకో ఏం బాధ లేదు. ఒకరోజు నిత్య సీయోనులో నేను మిమ్మల్ని కలుసుకుంటా. పరలోకంలో కలుద్దాం. అమ్మా నాన్న బాధపడమాకండి. ఇంకా తమ్ముడు చెల్లి ఉన్నారుగా, వాళ్ళతో సంతోషంగా ఉండండి. నేను ఒంటే ప్రాణాలతో తిరిగి వీళ్ళతో వస్తా, లేకపోతే యేసయ్యతో తిరిగి వస్తా, లేకపోతే మీరైనా వద్దురు. కానీ ఇంకొక మాట, ఎవరి మీద మీరు కేసులు పెట్టమాకండి. ఆ దీవులని ఏ విధంగా కూడా శిక్షించమాకండి. ఒకవేళ నన్ను వాళ్ళు చంపితే, ఒకవేళ ఈ లెటర్ మీరు చదివే నాటికి నేను చనిపోతే, వాళ్ళు తమ ప్రాణాలని కాపాడుకోవడం కోసమే నన్ను చంపుంటారు, అంతే. అంతేగాని నా మీద పగో లేకపోతే ద్వేషమో అయి ఉండదు. వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడానికి నన్ను చంపుంటారు, అంతేగాని ఇంకోటి కాదు. వాళ్ళని ఏ విధంగా మీరు ఇబ్బంది పెట్టొద్దు, ఏ విధంగా కూడా కేసులు పెట్టొద్దు. నన్ను తీసుకొచ్చిన ఆ ఓడ యజమాని మీద కూడా కేసులు పెట్టొద్దు. పర్లా, మనుషులు రకరకాల కారణాలు చచ్చిపోతున్నారు. సినిమా రిలీజ్ అయితే ఆ హీరో పోస్టరు రోడ్డు మీద వేస్తా పైన తీగలు తగిలి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. రకరకాల కారణాల చేత తమ ప్రాణాలు తాము తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. పర్లే, నా ప్రాణం పోయినా పర్వాలా. అయినా ఒకవేళ దేవుడు కరుణించి కృప చూపి నన్ను వాడుకుంటే ఆ ప్రాంతాన్ని క్రీస్తు వెలుగుతో నేను వెలిగిస్తాను. అయినా పర్వాలా, నా దేవుడు కాపాడినా పర్వాలా, కాపాడకపోయినా పర్వాలా, నేనైతే వెళ్తున్నా.